హలో! పిల్లలు ఆహ్, ఏం చేస్తున్నారు? కథ చెప్పుకుందామా మళ్ళీను? ఇంకో కొత్త కథ చెప్పుకుందాం. రండి కూర్చోండి మరి. కూర్చుంటే మీకు మంచి కథ చెప్తాను. మీలాంటి ఒక చిన్న బాబు, ఆయన యొక్క తెలివితేటలు, ఆయన మంచి ప్రవర్తన, చిన్న పిల్లవాడైనా ఆయన మంచి ప్రవర్తన అన్నీ చెప్తాను విందురు గాని. హ్మ్. వినండి మరి. అనగనగనగా కశ్యప ప్రజాపతి అనే ఒక మునున్నారు. అప్పుడు అందరూ మునులే. ఎందుకంటే, మనందరం భగవంతుడిలోంచి వచ్చిన ఒక చిన్న రేణువులం. అందరిలో కూడా దైవశక్తి ఉంది. ఆ చిన్న రేణువుల్లాంటి వాళ్ళప్పుడే ఆ కాలంలో ఏం చేసేవారంటే, వాళ్ళు దేవుడి మీదే దృష్టి పెట్టుకొని, అలాగ తపస్సు చేసుకుంటూ ఉండేవారు. తపస్సు చేసుకుంటూ వాళ్ళు అడవుల్లో ఉండేవారు. అప్పుడు ఇలా ఎన్నేసి ఇళ్ళు, ఈ ఊళ్ళు అవి లేవు. అంతా చెట్లు, పుట్టలు, అడవులును. ఆ అడవుల్లో జంతువులు కూడా వీళ్ళని ఏమీ చేసేవి కాదు. వీళ్ళ మంత్రశక్తి అంత గొప్పది. వాళ్ళ జోలికొచ్చేవి కాదు. వాళ్ళతోటి మనకి చుట్టూ పిల్లులు, కుక్కలు, ఆవులు, గేదెలు ఇవన్నీ మన చుట్టూ ఉంటున్నాయి కదా! మననేం చెయ్యవు కదా! అలాగే వాళ్ళకి కూడా పులులు, సింహాలు అడవిలో అడవి క్రూర జంతువులు ఉండేవి. మామూలు జంతువులు ఉండేవి. ఏవి కూడా వీళ్ళనేం హింసించేవి కాదు. అలా ఉండగా కశ్యప ప్రజాపతి అనే ఒక ప్రజాపతి. ఆయన బ్రహ్మగారి పుత్రుడు. మానస పుత్రుడు. ఆయన, ఆయన భార్యలు అదితి, అదితి వాళ్ళిద్దరి పేర్లు. వాళ్ళు దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలు. ఇంకా, ఇంకా వేరే కుమార్తెలను కూడా ఇచ్చాడాయన దక్ష ప్రజాపతి ఈయనకి. కశ్యప ప్రజాపతికి. ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి చేస్తే అదితికి సంతానం కలిగింది. అదితికి సంతానం కలిగింది. దేవతలు ఆవిడకి. దేవతలందరూ అదితి యొక్క పిల్లలు. కానీ దితికి సంతానం కలగలేదు. కలక్కపోయేసరికి ఆవిడకి చాలా బాధనిపించింది. బాధనిపించి, అయ్యో! నాకు సంతానం కలగలేదు. నా సవతులందరూ అంటే నాతోటి మిగిలిన మీ భార్యలందరికీ సంతానం కలిగింది మీ వల్ల. నాకొక్కదానికే సంతానం కలగలేదు. అంచేత నాకు చాలా చిన్నతనంగా ఉంటోంది. స్వామి, మీరు నాకు సంతానాన్ని ప్రసాదించండి అని అడిగింది. అది ఆ టైము సంధ్య టైము. అంటే సూర్యుడు అస్తమించే టైము. సూర్యుడు అస్తమించే టైంని సంధ్య టైమని, దాన్ని రాక్షసులకి చాలా బలమైన టైమని, ఉగ్ర రూపాలతోటి వాళ్ళు సంచరిస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. ఇప్పుడు మంచిది కాదు దేవి. కొంచెం సేపు ఆగు. అప్పుడు నీకు సంతానాన్ని ఇస్తాను అని చెప్తాడు కశ్యప ప్రజాపతి. కానీ ఈ దితి వినదు. వినక నాకిప్పుడే కావాలి ఏమైనా సరే. వాళ్ళందరికీ సంతానాన్ని ఇచ్చారు. నాకే ఇవ్వలేదు అని దెబ్బలాడుతుంది భర్తతోటి. పోన్లే నువ్వు మనసు కష్టపెట్టుకోకు. నీకు సంతానాన్ని ఇస్తాను అని చెప్పి ఆయన ఆవిడకి కూడా సంతానాన్ని ఇస్తాడు. ఇస్తే ఇచ్చి సరేనని ఆవిడ సంతోషించి నాకు ఎలాంటి పిల్లలు పుడతారు అని అడుగుతుంది. ఎటువంటి ప్రవర్తన గల పిల్లలు పుడతారు అని అడుగుతుంది. అంటే నువ్వు సంధ్య టైంలో పిల్లలు కావాలని కోరుకున్నావు గనక నీకు రాక్షసులు పుడతారు. రాక్షస ప్రవృత్తి కలిగి ఉంటారు. అతిథి పిల్లలైన దేవతలను కూడా చాలా బాధిస్తారు. వాళ్ళనే కాకుండా ప్రజల్ని, ఋషుల్ని అందరినీ బాధిస్తారు. వీళ్ళు లోకకంటకులుగా బతుకుతారు. వీళ్ళని చూసి అందరూ అసహ్యించుకుంటారు. అందరూ తిట్టుకుంటారు. అందరూ బాధపడుతూ ఉంటారు. అటువంటి సంతానం కలుగుతుంది నీకు అని చెప్తాడు. ఇద్దరు పుడతారు. వాళ్ళే హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు అనే పేర్లతోటి అని పేర్లు పెడతాడు పుట్టిన తర్వాత ఈ కశ్యప ప్రజాపతి. సరే ఈ రాక్షసులిద్దరూను
చాలా రాక్షసంగా అంటే చాలా ఉగ్రమైన తపస్సు చేస్తారు బ్రహ్మగారి గురించి. బ్రహ్మ గురించి. బ్రహ్మగారు వీళ్ళకి తాతగారు అవుతారు. తండ్రి, తండ్రి అన్నమాట. ఆ తాతగారి గురించి తపస్సు చేస్తే ఆయనొచ్చి, "నాయనలారా ఏం కావాలి?" అని అడుగుతాడు. అంటే మాకింక చావుండకూడదు. చావనేది ఉండకుండా మాకు వరం ఇయ్యమని చెప్పి అడుగుతారు. అప్పుడు ఈ రెండో వాడైన హిరణ్యకశిపుడు హి హిరణ్యాక్షుడు. హిరణ్యాక్షుడు ఏమంటాడంటే, "నాకు పగలు కానీ, రాత్రి కానీ" హిరణ్యాక్షుడు. రెండవ వాడైన హిరణ్యకశిపుడు, ఆయన కొడుకే ప్రహ్లాదుడు. ఆ కథని తర్వాత భాగంలో విందురు గాని. ఇది మొదటి భాగం. రెండవ భాగంలో విందురు గాని. బాయ్.